హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నాటుకోడితోటి అంకాపూర్ టైప్లో చికెన్ చేసుకుందాం. అందులోకి బగారా రైస్ చేసుకుందాం. ఓకే, ఎట్లా ఉంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎంత అమృతం లెక్క చేస్తానో చూడండి ఒకసారి. ఓకే రైట్, మొదలెడదాం. ఇక ఈ సిటీలో ఉండడం వల్ల మన కట్టెల పొయ్యి మీద కుదరది. ఎడ కుదురుతుంది మనకి, ఇక్కడ కుదరాలంటే. కానీ ఇలా కాపుకుంటేనే ఏదైనా క్రిములు ఉన్నా ఏమున్నా పోతాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మంచిగా నాటుకోడి మంచిగా కాపుకోవాలి, నీట్గా కాపుకొని ఫ్రెష్గా కొట్టుకోవాలి. పల్లెటూరు ఉన్నప్పుడు అన్ని రకాల మంచిగా అన్నీ అనుకూలంగా తిన్నాం. కానీ ఇప్పుడు ఏది కుదురుతలేదు. ప్రతి ఒక్కటి ఏదైనా కానీ మంచిగా చిన్నప్పుడు అన్నీ దొరికేది, అన్నీ ఒరిజినల్ ఉండేది. ఇప్పుడు అన్నీ డూప్లికేట్ అవుతాయి. ఓకే రైట్, అల్లుకొని ఈ పసుపు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పసుపు యాంటీబయాటిక్ కదా, ఏది ఉన్నా మంచిగా పోతుంది. యాంటీబయాటిక్ కాబట్టి మంచిగా ఇట్లా నీట్గా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఏదైనా కానీ బాగుంటుంది. ఇది నాటుకోడి ఇలా చేసుకోవడం వెనుకటి నుంచి వెళ్ళి అందరూ చేస్తున్న పద్ధతి కాబట్టి మనం కూడా ఇట్లనే చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు చేసింది అనేది మనకు తెలుసు కదా. తెలియకుండా ఇలా చేయడం వల్ల ఏమున్నా క్రిమి కీటకాలు ఏది ఉన్నా పోతాయి. మంచిగా నీట్గా ఉంటుంది. మంచిగా మళ్ళీ కడుక్కోవాలి. ఓకే రైట్, ఇవన్నీ చూపించా. ఈ అంకాపురి చికెన్కు సంబంధించిన విధంగా మనం చేయాలంటే అందులోకి కాస్త కుడుక, ఇది జాపత్రి, దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, ఇది అనాస పువ్వు, ఒక 3 యాలకులు, కాస్తంత సాజీరా. ఇంతే. అందులోకి వేసుకునేవి మళ్ళీ మనము అందులోకి వేసుకుందాం. ఓకే, ఇవి అన్నీ మనము మిక్సీ పట్టుకుందాం. మనము ఈ అంకాపూర్ చికెన్ టైపు మనం చేసుకుందాం ఈరోజు. దానికి యథావిధిగా ఏమేమి పడతాయో అవే వేసి చేసుకుందాం. వేరేటి ఏవి యూజ్ చేయకుండా అచ్చం వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకుందాం. 1 కిలో నాటుకోడి తీసుకోవడం జరిగింది. అది 3/4 కిలో దాకా అవుతుంది. సేమ్ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా అదే తీసుకుంటారని తెలుసు. దానికి తగ్గట్టుగా 2 పావుల నూనె, సేమ్ వాళ్ళు చేసినట్టు కూడా అదే 2 పావుల నూనె నేను కూడా పోస్తున్నా. ఎక్కువ పోయకుండా తక్కువ పోయకుండా. 2 బగారా ఆకులు వేసుకుందాం. చిన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డలు, సేమ్ వాళ్ళు వేసుకున్న విధంగానే 2 ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా గోలేదాకా ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా గోలినవి. ఇందులోకి మనము దానికి సరిపడా వాళ్ళు ఎంత వేస్తున్నారో అదే విధంగా వేస్తున్నాను నేను కూడా. ఇగో ఇంతే వేసిన వాళ్ళు కూడా సేమ్ అంతే వేస్తున్నా. ఇగో అదే చిటికెడు పసుపు. ఇది బండ పువ్వు అంటారు. ఇది బండ పువ్వు అందరికి తెలిసిందే, కానీ ఇది కూడా వేసిన వాళ్ళు ఆ విధంగానే మనం చేస్తున్నాము. ఇందులో వేరే ఏమీ కలపకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే మంచిగా గోలినవి. మంచిగా కట్ చేసుకున్న కిలో కోడి పుంజు, మంచి నాటుకోడి ఇందులోకి వేసుకుందాం. ఓకే, వేసుకొని మంచిగా కలుపుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఎలా చేసిందో అలానే చేస్తున్నాను నేను కూడా. గమనించండి, చూడండి, మీరు కూడా ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. అంటాము కానీ రుచిగా చేయడంలో పనితనం ఉండాలండి. పనితనం ఉంటేనే రుచిగా వస్తుంది. ఆ పనితనం ఏదెంత వేయాలనేది కూడా తెలియకుంటే అన్నేసి వేస్ట్ అయిపోతుంది. ఓకే, మనం కాస్త ఇదంతా గోలాలి కాబట్టి మనం మూత పెట్టేసుకుందాం. చూద్దాం, మళ్ళీ ఒకసారి కలబెడదాం. ఎందుకంటే కిందికి పైకి అనుకోవాలి.
కింద మాడిపోతుంది, లేకపోతే ఇంకా ఫ్రై కావాలి. ఫ్రై అయితేనే బాగుంటుంది. వాటరు వస్తుంది కదా వాటర్ కంపల్సరీ. ఈ కుండలో వండడం జబర్దస్త్ ఉంటుందండి. కుండలో ఇంకా కట్టెల పొయ్యి మీద వండింది ఇంకా సూపర్ ఉంటుంది. కానీ మనకు ఆ వెసులుబాటు లేదు, ఇక్కడ మనకున్న పరిస్థితులకు కుదరదు. కోడిపుంజు చూశారు కదా ఆల్రెడీ. ఓకే, కాసేపు ఒక 2 నిమిషాలు. ఓకే అండి, మనకు ఎక్కువసేపు కారం వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచద్దు. దీంట్లో మనం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే కారము అనేది రుచి కోల్పోతుంది. ఇందులోకి మనం సరిపడా వాటర్ పోసుకుందాము. ఒక్క విషయం మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కుండకు సంబంధించి వాటర్ ఎక్కువ పోసుకోవద్దు. మనం గిన్నెలో వండుకుంటే మాత్రం ఎక్కువ పోసుకున్నా పర్లేదు, కానీ కుండలో ఎక్కువ పోసుకోవద్దు. అదొకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇందులో వెనుకదు వాటర్ అనేది, అందులో అట్టికనే ఆవిరైపోతుంది. ఇందులో ఆవిరి కాదు, అదొక్కటి మీరు గుర్తుంచుకోండి. సామిరంగా చేసినాకెందుకు కుదరది, చేయొచ్చినప్పుడు చేసినాక బ్రహ్మాండంగా కుదురుతుంది. ఒక్క దమ్ము గట్టి ఉడికించుకోవాలి. ఇక మూత పెట్టేసుకుందాం. ఉడికింది, దాదాపు ఒక 15 మినిట్స్ ఉడికించిన, మంచిగా దగ్గర పడ్డది. ఇందులోకి మనం ఇప్పుడు మసాలాలు అన్నీ కలిపి చేసుకున్నాం కదా, కుడుక పొడి వగైరా వగైరా మసాలాలు అన్నీ కలిపి ఇందులో వేసుకుందాము. ఇక మంచిగా రుబ్బేసిన ఇది మనం ఇందులోకి వేసుకుందాము. కొంచెం వాటర్ పోద్దాం ఇందులో. కుడుక పొడి, లవంగా, దాల్చిన, ఇలాచి, ఇంకేమున్నది ఇందులో వచ్చేసి మంచిగా బ్రహ్మాండంగా ఉడికింది. ఎట్లా ఉంటుంది అంటే అనకాపూరికి పోయి తినడు కాదు, ఇక్కడ తింటే అనకాపూరికి దద్దరిల్లాలి, అట్లా చేయాలి. అస్సలైంది, ఎందుకంటే చెయ్యి తిరిగి చేసి చెయ్యి తిరిగి ఉన్నది. చిన్నప్పటి నుండి ఇవన్నీ చేసి చెయ్యి తిరిగి ఉన్నది. తిరుగు లేకుండా రుచిగా వస్తుంది, అత్త ఉంటుంది మన దగ్గర. ఓకే, ఇక మనం ఇంకా కాసేపు మంట పెట్టేసుకొని ఇందులోకి ధనియా పౌడర్ వేసుకుందాం. వాళ్ళు చెప్పిన విధంగానే ధనియా పౌడర్ వేసుకుందాం. ఇక ఒక్క చెంచాడు ధనియా పౌడర్ తీసుకున్నా, ఇంతేద్దాం. ఒక్కసారి కలిపేసుకొని ఏమి లేదు ఇందులో, ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్పాలి నా ఫ్రెండ్స్, ఇందులో నేను ఏమి వేయలేదంటే మెంతి ఆకు వేయలేదు, మనకు అందుబాటులో దొరకలేదు. ఎందుకంటే నేను పగటిలు అయింది చేసే వరకు, చేద్దాం అనుకున్న వరకు మెంతి ఆకు దొరకలేదు నాకు. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, మనకేమైనా వాటరు తక్కువ అనిపిస్తే, ఇలా తక్కువ అనిపించితే ఏం చేయాలంటే మనము కొంచెం దగ్గర పడ్డది, ఎందుకంటే దగ్గర పడ్డది, మంట చిన్నగా వేసుకొని ఎప్పుడైనా కానీ వాటరు చల్లటి వాటర్ పొయ్యకూడదు. కాస్త ఇలాంటిది పెట్టుకొని కాస్త నీళ్ళు, ఎందుకంటే సూప్ కోసం అది, ఎందుకంటే కొంచెం దగ్గర పడ్డది. దగ్గర పడ్డ సూప్ లేకుంటే ఎత్తుంటుంది, అది అంత ముక్కలు వేసుకొని తినలేం కదా. ఈ వేడి అయినాక ఈ వేడి నీళ్ళను అందులో పోసుకుందాం. ఎప్పుడైనా కానీ చల్లటి వాటరు పొయ్యకూడదు, పోస్తే అది కాస్త మళ్ళీ దాని రుచి అనేది మారుతుంది. ఇంకా ఫ్రెండ్స్, ఈ వాటర్ కూడా వేడెక్కింది,
మనం ఈ వాటర్ను అందులో వాళ్ళు పోయరు కానీ, ఎందుకంటే మనకు కొంచెం ఎసరు లేని కలవది. ఈ వేడి నీళ్ళు పోసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్గా ఆ సూప్ అనేది వస్తుంది. నేను తక్కువ పోసిన, ఎందుకంటే కుండలో కదా అనుకున్నా. ఎస్, ఎక్సలెంట్, నో డౌట్. ఓకే, ఇందులోకి మనం అన్నీ వేసుకున్నాం కదా, ఫినిష్ అయినట్టే. మొత్తం ఉడికేసింది, ఆల్రెడీ ఉడికింది, బ్రహ్మాండంగా ఉడికింది. ఇక ఎందుకంటే మనకు తీసుకున్నదే కిలో కాబట్టి కిలో ఆల్రెడీ ఉడికింది. ఇక చూడండి, ఇక చూపిస్తాను ఒక నిమిషం. ఇక మంచిగా ఆల్రెడీ ఉడికేసింది. బస్ ఇక కాలుతుంది కానీ మంచిగా ఉడికేసింది. ఇట్లా అంటేనే చిదుముతే వస్తుంది ఆల్రెడీ. ఓకే, సరిపోతుంది, ఇంతవరకు సరిపోతుంది అంతే. ఇక ఇంతకంటే ఇక ఉడికిస్తే మళ్ళీ దాని రుచి అనేది కోల్పోతుంది. ఈ విధంగా ఉడికితేనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంటుంది. ఓకే రైట్, ఫోన్ ఇక కట్టేద్దాం.